సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, ఆది శంకరాచార్యులు గారి అనుగ్రహంతో మరియు మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలంబకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, శైలేష్ మాస్టర్ గారికి ఒక ఆశీస్సులతో సర్వం విశ్వమయం గ్రూప్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి 24వ అధ్యయనాన్ని శ్రీ గురు చరిత్రని అర్థవంతంగా వివరించబోతున్నారు రాధా మేడం గారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు సవినయంగా తెలియజేసేది ఏంటంటే, నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను పంచుతున్నాను. తప్పులు ఏమైనా ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం నిన్న 23వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాము. ఓకేనా మేడం వాయిస్? నిన్నటి అధ్యాయంలో సిద్ధముని నామధారకుడికి శ్రీగురుడు చేసిన మహిమ గురించి చెప్తున్నారు. గంధర్వపురంలో స్వామివారు ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తే అక్కడ ఆ గుడ్డు బర్రెకి పాలు రావడము, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఎంతో సంతోషించి స్వామివారిని సేవించుకోవడము జరుగుతుంది. ఆ వార్త ఊరూరంతా పాకిపోయి ఆ నగరాన్ని, ఆ రాజ్యాన్ని ఏలే రాజు కూడా సకుటుంబ పరివారంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని, స్వామివారి మీరు మామూలు మనుషులు గారు, మీరు మామూలు అవతారం కాదు, సాక్షాత్తు మీరు పరమేశ్వరుడే అనేసి స్తుతించడము, మొత్తం ఆయన కుటుంబంతో సహా, మొత్తం సైన్యంతో సహా రాజుగారు స్వామి దగ్గరికి రావడము. మళ్ళీ ఆయన ఏం చెప్తాడు, స్వామి మీరు ఎక్కడో అక్కడ అరణ్యంలో ఎక్కడో ఉండడం ఎందుకు, గంధర్వపుర నగరానికి వచ్చేసేయండి, మీకు అక్కడ ఒక మఠాన్ని నిర్మిస్తాను అనేసి చెప్తారు. అంటే అప్పుడు స్వామి వారు, సరే నాకు రావడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇలా అంటున్నారు మీరు అనేసి స్వామి గారు కూడా బయలుదేరుతారు. బయలుదేరేటప్పుడు మొత్తం రాజు పరివారము, సైన్యం మొత్తం అందరూ జయ జయ ధ్వనులతోటి, నృత్యాలతోటి స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టుకొని, ఏనుగులు, రథాలు, గుర్రాలు మొత్తం రాజ్యం మొత్తం తరలి వస్తుందన్నమాట. ఇదంతా ఊరంతా పాకిపోతుంది. స్వామివారు అట్లా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, పడమటి దిక్కు నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఒక పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది. ఆ రావి చెట్టు పైన ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఎవరికి కనిపించేవాడు కాదు, కానీ ఆ ఊరు మొత్తం నిర్మానుషంగా ఉండేది. అక్కడ ఎలాంటి జనవాసం ఉండేది కాదు. మొత్తం పాడుబడిన గ్రామం లాగా ఉందన్నమాట ఆ ప్రాంతం అంతా. స్వామివారు అక్కడికి రావడంతో ఆయన ఒకసారి పైకేసి, రావి చెట్టు పైకేసి చూసినప్పుడు ఆ బ్రహ్మ రాక్షసుడు కనిపిస్తాడన్నమాట. ఆయన కిందికి దిగి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నన్ను ఉద్ధరించండి అన్నప్పుడు స్వామివారు అతని తల మీద చేయి పెట్టి ఆయనకు చెప్తాడన్నమాట, మీరు వెళ్ళి సంగమంలో స్నానం చేసుకోండి, మీ పాపం నశించి ముక్తి పొందుతుంది. ఇతనికి ఈ శాపం నుంచి బయటపడతాడన్నమాట. బ్రహ్మరాక్షసులా ఉంటాడు కదా, అందులోంచి బయటికి వచ్చేసి ఇంకా ఆయన ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేసి ముక్తిని పొందుతాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? గంధర్వపురంలోని ఇలా జరిగిందన్నమాట. ఇలా సాక్షాత్తు స్వామివారు రోజు అక్కడ స్వామికి అక్కడ ఒక మఠాన్ని నిర్మించడము, స్వామివారు అక్కడ అనుష్ఠానం చేసుకోవడము, ఇక్కడ ఊరంతా రాజు పరివారం మొత్తం అందరు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడము, ఇలాంటివన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వార్త ఎక్కడో గంధర్వపురానికి కొద్ది దూరంలో ఉన్న ఒక కుమసి అనే గ్రామంలో ఉన్న ఒక త్రివిక్రమ భారతి అనే సన్యాసికి తెలిసిందన్నమాట. అతడు కూడా నరసింహ అవతారాన్ని పూజిస్తూ ఉపాసిస్తూ ఉండేవాడు. నరసింహస్వామి అవతార ఉపాసకుడు అన్నమాట. అయితే అతనికి ఈ వార్త తెలుస్తుంది, ఇక్కడ ఈ నగరంలో ఎవరో ఒక సన్యాసి వచ్చాడు, ఊరంతా ఆయనకి మొక్కుతున్నారు అన్న విషయము ఆయనకు తెలుస్తుంది అన్నమాట. తెలవగానే ఈయన ఏం చేస్తాడు, ఈయన అసలు ఎలాంటి సన్యాసి,
సన్యాసాశ్రమ ధర్మంకి విరుద్ధంగా ఉన్నాడే, ఈయన ఇన్ని రాజభోగాలు అనుభవిస్తున్నాడు, ఈయనను పల్లకిలో తీసుకొస్తున్నారు, అసలు ఈయన ఎలాంటి సన్యాసి అని అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ విషయము స్వామివారికి ఆ దివ్య దృష్టి ద్వారా స్వామిని నిందిస్తున్నారన్న విషయము తెలుస్తుందన్నమాట. దీంతో నిన్నటి అధ్యాయం అయిపోతుందండి, సమాప్తం అయిపోయి ఇప్పుడు 24వ శ్రీ చరిత్ర 24వ అధ్యాయము ఇది కంటిన్యూయేషన్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి శ్రీగురుని నిందిస్తూ రాజు ఒక రోజు నిందిస్తున్నాడని విని రాజు ఒక రోజు స్వామితో, స్వామి, అతడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేంటి? అతని అజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు. ఈ త్రివిక్రమ భారతి అనే అతను బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడు, శ్రీ గురుని రోజు నిందిస్తున్నాడంట. ఈయన ఎలాంటి సన్యాసి, ఈయన రాజభోగాలు అనుభవిస్తున్నాడు, సన్యాసికి ఉండాల్సిన లక్షణం ఏమీ లేదు ఈయనకి అనేసి అస్తమానం నిందిస్తూ ఉంటే ఆ విషయం రాజుగారికి తెలిసిందంట. ఆ ఊర్లో తెలిసి రాజు వెళ్ళి స్వామితో అన్నాడంట, స్వామి, అతడు మిమ్మల్ని ప్రతిసారి నిందిస్తూ ఉన్నాడు, మీరు ఈ విషయం తెలిసి కూడా ఏం చేయట్లేరు, అతని అజ్ఞానాన్ని తొలగించండి అని వేడుకున్నాడంట. శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు. శ్రీగురుడు స్వామివారు అంగీకరించి అక్కడికి బయలుదేరారంట. రాజు వెంటనే స్వామిని పూలమాలతో అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్లారు. ఏం చేశారు స్వామివారు? సరే, అతని అజ్ఞానం పోగొడదాం పదా అనేసరికి రాజు స్వామివారికి ఒక పూలమాలతో అలంకరించి ఆ పల్లకి రెడీ చేసుకొని అందులో కూర్చోబెట్టుకొని ఇంకా రాజలాంఛనాలతో మొత్తం సైన్యంతో స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాడంట రాజు. ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు. ఈ ఊరేగింపు స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టి ఊరంతా వీళ్ళు జయ జయ ధ్వనులతో అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగింపు చేస్తూ అక్కడికి తీసుకెళ్లారంట ఆ గ్రామానికి. తీరా అక్కడికి వెళ్లేసరికి ఏమైంది, ఈ త్రివిక్రమ భారతి అనే ఆయన పూజ చేసుకుంటున్నాడంట. ప్రతిరోజు నరసింహ అవతారము అతనికి దర్శనం ఇచ్చేవాడు. నరసింహస్వామి ఉపాసకుడు కదండి అతను. ఆయనకి రోజు నరసింహస్వామి అవతారము దర్శనం కలిగేదంట. త్రివిక్రముడు ఆ మూర్తిని మనస్సులో నిలుపుకొని పూజ చేసేవాడు. ఆయన ఏం చేసేవాడు, ఆ స్వామివారి దర్శనాన్నే మనసులో అదే నిలుపుకొని రోజు పూజించేవాడు అన్నమాట. కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతామూర్తి దర్శనం ఇయ్యలేదు. ఏ రోజైతే స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టుకొని తీసుకొని వస్తున్నారో ఆ రోజంటే ఈయన పూజ చేసినప్పుడు ప్రతిరోజు నాకు నరసింహ అవతారం కనిపించేది కదా, ఆ రోజు ఎందుకు ఆ స్వామి దర్శనమే ఇయ్యలేదంట నరసింహస్వామి. త్రివిక్రముడు, స్వామి నరసింహ, ఈ రోజు మీరు నన్ను ఎందుకు కరుణించలేదు? ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈ రోజు భంగమయ్యింది, ఇక నేనేమి చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు. ఇంకా ఆయన వేడుకుంటున్నాడంట, ఇదేంది ఇలా జరిగింది, ప్రతిరోజు స్వామి నాకు కనిపించేవాడు కదా, ఈ రోజు ఎందుకు స్వామి కనిపించడం లేదు, ఏంటి నా వ్రత భంగం ఎందుకు జరిగింది అనేసి, మీరు ఎందుకు నాకు కనిపించట్లేరు స్వామి, నన్ను కరుణించండి అనేసి వేడుకుంటున్నాడంట. వెంటనే అతని మనస్సులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమయ్యి, ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది. ఇతనికంట ఏం వినిపించింది, ఎవరైతే స్వామివారు ఆ గ్రామానికి వస్తున్నారో ఆ స్వామివారు కనిపించారంట, ఆయనకు దర్శనం అయిందంట ఆయన పూజలో కూర్చున్నప్పుడు. అప్పుడు ఇంకా ఏం చెప్పారు స్వామివారు, నేను ఇక్కడ నదీ తీరంలో నేను అక్కడే ఉన్నాను కాబట్టి నువ్వు అక్కడికి వచ్చి నన్ను దర్శనం చేసుకో అని ఒక దివ్యవాణి అంటే ఒక ఆకాశవాణి నుంచి ఒక సందేశం వినిపించిందంట ఈయనకి. త్రివిక్రమ భారతి వెంటనే లేచి నదీ వద్దకు వెళ్ళాడు. ఆయనంట వెంటనే లేచి ఇంకా పరిగెత్తి నదీ వద్దకు వెళ్ళాడంట. కానీ అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనం ఇవ్వడంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇంకేం జరిగింది,
ఈయన అక్కడ స్వామివారు అక్కడ ఉన్నట్టుగా ఒక ఆకాశవాణి ద్వారా వినిపించిందంట. త్రివిక్రమ భారతి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఆ నది వద్దకు వెళ్ళి చూడ్డానికి వెళ్ళాడంట. అక్కడ ఎవరున్నారు? శ్రీగురుడే ఉన్నారంట అక్కడ. అతనికి ధ్యానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనం ఇచ్చారంట. అతను చూసి ఆశ్చర్యపడ్డాడంట. ఆశ్చర్యంతో స్వామివారికి నమస్కారం చేసి మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు, రాజు, పరివారం కూడా అందరూ కనిపించారు. వీళ్ళందరూ ఆయనకి ముందే ధ్యానంలో కనిపించారంట. అక్కడికి నది దగ్గరికి వచ్చి అక్కడే ఉన్నాను నేను, అక్కడికి వచ్చి నన్ను చెప్పారు. సేమ్ అదే రకంగా అక్కడ నదీ పరివారంలో అక్కడ స్వామి కనిపించారంట. త్రివిక్రమ భారతి నివ్వెరబోయి అంతమంది సన్యాసులలో శ్రీగురుని గుర్తించలేక, స్వామి, త్రిమూర్తి స్వరూప, వీరందరిలో ఉన్నాను, నాపై కృపతో మీ నిజ రూపము దర్శనమియ్యండి. ఇంకా ఏమన్నాడంట? ఆశ్చర్యపోయాడంట. అక్కడ అందరూ సన్యాసులు ఉన్నారంట స్వామి దగ్గర. అసలు స్వామి వారిని గుర్తించలేకపోతున్నారంట. ఎక్కడ చూసినా స్వామిలానే కనిపిస్తున్నారంట. అయితే ఇతను అడుగుతున్నాడు, ఇంతమందిలో మీ రూపాన్ని నేను గుర్తించలేకపోతున్నా స్వామి, రూపం చూపించి నాకు దర్శనం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇంతకాలం నేను చేసిన పూజకు సంప్రీతుడైన ఆ నరసింహ అవతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు. ఇంతకాలం నుంచి నేను పూజ చేస్తున్నా ఆ నరసింహస్వామి అవతారమే మీ లోపల నాకు దర్శనం ఇస్తున్నారు అని చెప్తున్నాడు. ఈ రోజు నా తపస్సు ఫలించింది, అందువలనే మీ దర్శనము లభించింది అన్నాడు. ఆయనకి డైరెక్ట్ గా కనిపించలేదు కదా స్వామి వారు. మామూలుగా ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు కనిపించారు. కానీ ఆయనకు అది ఎలా దృశ్యం కనిపించింది? స్వామి వారు అక్కడికి దివ్యవాణి వినిపిస్తుంది కదా, నది ఒడ్డుకు రమ్మనేసి, అక్కడ ఆయనకి ఎలా ఒక దృశ్యం కనిపించిందో అదే రూపంలో అక్కడ స్వామి, సన్యాసులు, రాజులు, ఇదంతా ఒక సీన్ పిక్చర్ అట్లా కనిపిస్తుంది అన్నమాట. అది చూసి ఆయన చాలా సంతోషపడి చెప్తున్నాడు అన్నమాట, నాకు నరసింహస్వామి అవతారము మీ రూపంలోనే నాకు ప్రత్యక్షంగా అనుగ్రహించినట్టుగా కనిపిస్తున్నారు. నా తపస్సు ఈ రోజు ఫలించి, అంటే ఇప్పుడు నిజంగా స్వామి వారిని చూస్తున్నారు కదా, అప్పుడు అంటున్నాడు, నా తపస్సు ఫలించింది, అందువలననే మీ దర్శనము స్వామివారి దర్శనము లభించింది. శ్రీగురుడు సంతోషించి తమ నిజ రూపంతో కనిపించారు. స్వామివారు సంతోషించి ఇంకా నిజ రూపంతో దర్శనమిచ్చారంట. అంతకు ముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానాలలో స్వామి అనుసరించి వచ్చిన రాజు, పరివారము కనిపించారు. స్వయంగా రాజు చేత వింజామరులతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రమునుడు కన్నులారా చూశాడు. ఏం జరిగింది అక్కడ? స్వామి కనిపించినారు కదా మీరు, నేను ఇన్ని రోజులు ధ్యానంలో ఎవరినైతే స్వామిని చూస్తున్నారో ఆయన మీ రూపంలోనే వచ్చినట్టుగా నాకు నా తపస్సు ఫలించింది అని త్రివిక్రముడు అంటున్నాడు. అందువల్లనే నాకు మీ దర్శనం దొరికింది అన్నప్పుడు శ్రీగురుడు స్వామి సంతోషించి ఆయన నిజ రూపంతో దర్శనం ఇచ్చారంట. అప్పుడు అతనికి ఎలా కనిపించారు? రాజు, పరివారము, స్వామివారు వీళ్ళందరూ కనిపించారంట. స్వయంగా రాజుగారంట వింజామరులతో స్వామివారిని దివ్యమంగళ రూపాన్ని, వింజామరులతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ రూపాన్ని త్రివిక్రముడు కన్నులారా చూశాడు. రాజుతో సేవించబడుతున్న స్వామివారిని శ్రీగురు త్రివిక్రముడు కన్నులారా చూశాడంట. ఎవరిని భ్రష్టుడని నిందించావో, ఎవరిని దాంభికుడని నిందించావో ఆ సన్యాసియే మేమిప్పుడే నిన్ను పరీక్షించాము. నృసింహ భక్తుడవైన నీవు మమ్ములను ఏ కారణంగా విమర్శించావు? డాంబిక లక్షణాలేమిటో తెలుసుకోవాలని వచ్చాను. నీ నృసింహుని అనుగ్రహంతో నా విషయమై నీ సంశయం ఏమిటో వివరించు అన్నారు. ఇంకా ఆయన స్వామివారు ఏం చెప్తున్నారు? వచ్చినప్పుడు స్వామివారు దివ్యమంగళ రూపంతో త్రివిక్రమునితోటి, నువ్వు ఎలా నిందించావు నన్ను?
ఆ, నేను నువ్వు ఎలా ఎవరినైతే నిందించావో, ఎవరినైతే భ్రష్టు ఆశ్రమ ధర్మాలు పాటించలేదని నిందించావో ఆ సన్యాసియే నేను ఇప్పుడు నిన్ను పరీక్షిస్తున్నాను. నిన్ను నువ్వు నీ సంశయం ఏమిటో వివరించుము. నరసింహస్వామి తోటే నువ్వు నన్ను ఏ విధంగా నిందించావో, నీ నీ నీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, నీకు అనుమానం ఎందుకు వచ్చిందో చెప్పు అనేసి అడుగుతున్నారు స్వామి. శ్రీగురుడు తన విషయం అంతా వివరించి చెప్పడమే గాక, ఆయన ప్రసాదించిన దివ్య దర్శనముతో పరవశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు మానవ రూపములో అవతరించడం వలన నేను తెలియక మూడుని వలె ప్రవర్తించాను, నన్ను క్షమించండి. ఏం చెప్తున్నాడు శ్రీగురుడు? ఈ త్రివిక్రమ భారతి స్వామి వారిని మనసులో ఏవేమైతే నిందించట, నువ్వు నన్ను అలా అన్నావు, ఇలా అన్నావు, నువ్వు ఎవరినైతే నిందించావో ఆ అసలు నువ్వు నరసింహగా, మరి నువ్వు ఎందుకు అలా నన్ను నిందించావు, నీకు ఎందుకు అలాంటి అనుమానాలు వచ్చాయో చెప్పు అనేసరికి, అప్పుడు ఈయన మనసులో ఏమేమి అనుకున్నారో ఆ విషయాలన్నీ స్వామివారు చెప్పగానే ఇంకా ఆయన స్వామిని ఆ స్వామి ఇంకా నమస్కరించి చెప్తున్నారు. స్వామి, మీరు మానవ రూపంలో అవతరించారు కాబట్టి నేను మూర్ఖునిలా ప్రవర్తించాను, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మీ నేను పరవశించిపోతున్నాను అనేసి స్వామివారిని స్వామివారికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ నన్ను క్షమించండి. ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణుని వలె నన్ను అనుగ్రహించడానికై మీరు స్వయంగా వచ్చారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపది వద్దకు, విదురుని వద్దకు వచ్చి వాళ్ళని ఎలా ఆదుకుంటారో, అనుగ్రహిస్తారో, మీరు కూడా అలాగే నన్ను అనుగ్రహించారు. మీరు అలాగే స్వయంగా నా దగ్గరికి వచ్చారు, నన్ను అనుగ్రహించారు స్వామి అని అంటున్నారంట. మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే, మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే మీరు అని చెప్తున్నాడు. పగటి వెలుగును చూడలేని గుడ్లగూబ వలె అజ్ఞానినైన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను. పగటి వెలుగును గుడ్లగూబ చూడలేదు కదా, రాత్రి టైంలోనే వస్తుంది కదా, అలాగే నేను కూడా అజ్ఞానంలో ఉండి మీ దివ్యమంగళ జ్యోతి స్వరూపాన్ని గుర్తించలేకపోయాను. నేను మిమ్మల్ని భ్రమించాను, మిమ్మల్ని గుర్తించలేకపోయాను స్వామి. నన్ను జ్ఞానమనే నావల్లో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మయనే ఒడ్డు చేర్చండి. ఏం చెప్తున్నాడు? ఆయనను ఉద్ధరించమని చెప్తున్నాడు. ఏ రకంగా? జ్ఞానం అనే నావలో ఎక్కించుకోమంటున్నారు. అనుకూల వాయువును ప్రసరింపజేసి అంటే మంచి దిశలో ప్రయాణం, ఆత్మ అనే ఒడ్డుకి చేర్చండి, నన్ను మంచి దిశలో విశ్వరూప దర్శనం విన్నాను, కానీ ఇప్పుడు మీ అనుగ్రహం దర్శించి ఏం చెప్తున్నాడు? భారతంలో అంట అర్జునుడు శ్రీకృష్ణుడు అర్జునికి విశ్వరూప దర్శనం ఇస్తారు కదా, అట్లానే మీరు కూడా నాకు మీ దివ్యమంగళ రూపాన్ని ప్రత్యక్షంగా నేను దర్శించుకున్న అదృష్టాన్ని నాకు కల్పించిన కృతార్థుడనయ్యాను. వేద బుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు. నా అజ్ఞానం తొలగించడానికి మీరు నాకు చింతామణి వల్లాగా నాకు దొరికారు స్వామి, నాకు లభించారు స్వామి అని అంటున్నారు. మీరే నా ఉపాస్య దైవమైన నరసింహ రూపులు, మీరే నరసింహస్వామి. ఇప్పుడు శ్రీ గురుడు డైరెక్ట్ కనిపించడం వల్ల ఆయన అంటున్నాడు,
స్వామివారిని రాధా స్తుతిస్తున్నాడు. హలో రాధా మేడం. మధ్య మధ్యలో ఒకసారి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం దగ్గర పెట్టుకోండి, ఓకేనా? ఓకే. వినిపిస్తుంది కానీ మధ్యలో కొంచెం స్లో అవుతుంది అంతే. అయితే ఇంకా ఈ త్రివిక్రమ స్వామి వారిని స్తుతిస్తున్నారంట. మీరే నాకు ఇప్పుడు ఉపాస్య దైవము, మీరే శరణు శరణు స్వామి అని స్తుతిస్తున్నాడు. శ్రీగురుడు అతనిని అనుగ్రహించి, త్రివిక్రమ, నీ భక్తికి సంతోషించాము. నీవు నృసింహ స్వామికి చేసే అనుష్ఠానం మాకే చెందుతుంది. స్వామివారు ఏం చెప్తున్నారు? నిన్ను నేను దేవుడికైతే ఉపాసన చేసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారో, అనుష్ఠానం చేస్తున్నారో అది నాకే దక్కుతుంది అని స్వామివారు చెప్తారు. అదే చేస్తూ ఉండండి. నీకు పునర్జన్మ లేదు. నీకు జీవన్ముక్తుడవై పరమాత్మలో ఐక్యమవ్వగలవు అని ఆశీర్వదించారు. ఏం చెప్తున్నాడు? మీరు ఆ దేవుళ్ళని నేనే ఇంకా అని చెప్తున్నారు స్వామివారు. మళ్ళీ జన్మ అంటూ లేదు, మీరు ఇంకా పరమాత్మలో ఐక్యమైపోతారు అని ఆశీర్వదిస్తున్నాడంట. త్రివిక్రమ భారతి ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు. త్రివిక్రమ భారతిని అక్కడే ఉండమన్నారంట శ్రీగురుడు. తర్వాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ, మాకు అనుష్ఠాన సమయమైంది, మేము ముందుగా వెళ్తాము, మీరు వెనక రండి అని చెప్పి మనోవేగంతో సంగం శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురము చేరారు. ఇదంతా అక్కడ ఒక గ్రామంలో వెళ్ళారు కదా వీళ్ళు. వెళ్ళి రాజుగారు చెప్తారు కదా, ఈయన మిమ్మల్ని నిందిస్తున్నారు స్వామి, ఆయన అజ్ఞానం నుంచి బయటికి తీసుకొని వద్దాం మనము అంటే, అప్పుడు బయలుదేరి అక్కడికి వెళ్తారు కదా. ఇంకా ఇంకా మీరు పరమాత్మలో ఐక్యమైపోతారు, మీరు ఇక్కడ ఈ గ్రామంలోనే ఉండండి అని ఆదేశించి చెప్పి, ఇంకా నాకు సమయం అయిపోతుందని చెప్పి స్వామివారు ఎక్కడికి వెళ్ళారు? సంగమానికి చేరుకున్నాడంట. మళ్ళా చేరుకొని అక్కడి నుంచి స్వస్థానమైన గంధర్వపురానికి వెళ్ళారు. కనుక నామధార కాడని తలచేవాడు 7 జన్మలు నరకం అనుభవిస్తాడు. ఎవరైతే స్వామివారిని మానవుడని అంటారో అలాంటి వాళ్ళంట 7 జన్మల నరకాన్ని అనుభవిస్తారంట. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసం ఉంచి పాదాలను ఆశ్రయింతురుగాక. ఎవరైతే సిద్ధముని చెప్తున్నాడు నామధారకుడికి, శ్రీగురుడు భగవంతుడు కాడని ఈ స్వామి వారిని అనుకుంటారో వాళ్ళకంట 7 జన్మ ఆ నరకాన్ని అనుభవిస్తారంట, ఆ 7 జన్మలు కూడా. కాబట్టి ఎలాంటి గురువే విష్ణువు, గురువే మహేశ్వరులని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. నా మాటపై విశ్వాసం ఉంచిన లోకులు శ్రీ గురుని పాదాలను ఆశ్రయింతురుగాక. అంటే సిద్ధయోగి చెప్పిన మాటలు మీద విశ్వాసం ఉన్న వాళ్ళు స్వామివారినే ఆశ్రయిస్తారు. అందరికీ అందుబాటులో ఈ గురు కథ అనబడు చలివేంద్రమును స్థాపిస్తాము. ప్రజలందరికీ, సామాన్య గ్రామ ప్రజలే కాకుండా ప్రజలందరికీ, అందుబాటులో ఉన్న ప్రజలందరికీ స్వామివారి గురు చరిత్రను మనము స్థాపిస్తాము. ఈ గురు కథను వినబడే ఉండేలాగా స్థాపిద్దాము. దీని నుండి ప్రజలు గురు కథామృతమును సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి. అంటే ఈ కథను మనం ఊరు అంతా వ్యాప్తి చెందిద్దాము. అంటే స్వామివారు చేసిన లీలలను, మహత్యాలను, క్షేత్రాల మహిమలను, అక్కడ ఉదుంబర వృక్షము ఇలాంటివి అక్కడ జరిగిన విషయాలను ఊరంతా తెలియజేద్దాము. శ్రీ గురుని మహిమ ఊరంతా స్థాపింపజేద్దాము. అంటే ప్రజలందరూ కూడా గురు కథా అమృతమును, ఈ గురు కథ సేవించి
వారిని స్తుతిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఎవరు? సిద్ధయోగి నామధారకుడికి. ఇంతటితో ఈ శ్రీ ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. ఓం సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. హలో మ్యామ్. ఆ ఆ, రమ మేడం బాగుంది మ్యామ్. చెప్పు. 24వ అధ్యాయం బాగుంది మ్యామ్. ఆ, మ్యామ్ ఇంకెవరైనా మాట్లాడతారు? పద్మజ మ్యామ్ అండ్ ప్రశాంతి మ్యామ్. హలో. ఆ, చాలా ఓకే. బాగుంది. ఆ, మ్యామ్ ధ్యానం చేసుకుందామా? హలో రాధా మ్యామ్. మేడం ఓకే మేడం. ఓకేనా? ఓకే. మ్యామ్ కళ్ళు మూసుకోండి మ్యామ్ అందరూ ఒకసారి. మెల్లిగా శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి.
అసైన్మెంట్ హలో నేను చెప్తున్నా చూడండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్నాడు కదా, దానికి నేను 10,000 రాశాను. ఎంత తీసుకుంటానని తెలీదు. ఒక నిమిషం. ఆ, ఆ. అయితే అంటే నేను ఇక్కడ మామూలుగా రాయడం అయితే అట్లా గుర్తులేదు నాకు అప్పుడు. ఆ, ఆ, ఆ. ప్లస్ ముగ్గురు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నీతి అయోగ్య రిజిస్ట్రేషన్ దర్పణైనా బ్రాకెట్లు రాస్తా. దర్పణ రెండు రిజిస్ట్రేషన్ వచ్చేసి అయోగ్య దర్పణ పాన్ కార్డు 3. ఒక్క నిమిషం రాస్తాను. 3కి 18. నైస్. అవును 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 అవును. 20 12 ఓహో ట్యాక్స్ దొరికింది. ఓకే అదే కనీసం ఇక్కడ అంటే ఆల్రెడీ బయట ఇంకా ఐపీఆర్స్ రిటర్న్స్ సిఏ దీనికి ఎంత అవుతుంది అని నేనైతే రాయలేదు. మామూలుగా అయితే నేను దీనికి ఒక 10-15 రాశాను సార్ దీనికి. అంటే నేను 3 years అని నాకు ఇక్కడ మెన్షన్ 3 years మెన్షన్ చేశాను. అంటే 30-40,000 తీసుకుంటాడో 50 తీసుకుంటాడో తెలియదు. ఇక అవును 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 అవును. ఇప్పుడు మన సాయి ఉన్నాడు కదా, మన సాయినే పెట్టుకుంటా అయిపోదా కదా ఆయన. ఓకే 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 సార్, నేను అనుకున్నానండి అందుకని. సరే అయితే ఇక్కడ అయితే ఇప్పుడు మీకు ఎంత అవును ఓకే.
అయిపోయింది కదా అది. ట్రస్టీస్ ప్రొఫైల్ విత్ ఫోటోగ్రాఫ్ ప్యాన్ ఇస్తారు. ఓకే. Board resolution letter, no objection letter from the trustee to receive donation. CA certified project report, seal signed on each pages. Pages. ఎక్కువ రాసుకోవాల్సి ఓకే. Bank receiving request from the bank not more than 1 week old. Cancel the check. Last 6 months bank statement. Registration letter CC. Donation. Okay. ఒక సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ ఇది ఇవంతా ఉంటుంది. ఒక నిమిషం. 1,20,000 దీనికి అయ్యింది. 1,20,000, 60,000 నెక్స్ట్ 20,000 ఇంకా ఇంతే. అన్నిటి కలిపి 2 లక్షలు అండి కరెక్ట్. తిరగడానికి అది దాన్ని కూడా మనం పెట్టుకోవాలి ఇంకంతే. ఇంకా దానికి 10,000 వేసుకున్నామా 20,000 వేసుకోవాలి. అది బాగుండదు. మరి అన్నదానాలు అవన్నీ చూస్తే ఒక ప్రోగ్రామ్స్ ఉంటుంది. దాన్ని మనకైతే ఎక్కువ రాసుకుంటాము. ఎంత రాస్తున్నా కూడా తెలుసు కదా. అదే 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 ఓకే.
చెప్తున్నారా? ఎందుకు? ఇప్పుడు చెప్తుంది అది. అవును. ఇంకా నెక్స్ట్ ఏముంటే ఇక తీసుకుంటూ చేసుకుంటూ మొదలు పెట్టాలంటే ఇక అంటే ఎక్కడికి తీసుకోవాలనేది ఇక మీరు చెప్పండి, ఐడియా చేస్తే ఇక అవును. అవును. అంతే ఇంకా. అవును. అంతే. అవును. 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 ఇచ్చినా కూడా అంటే సరే మీరు అన్నది, ఎందుకంటే ఇచ్చినా కూడా ఫలితం ఉంటుంది. అవును. 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 పుల్లయ్య. అవును. 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 ఓకే సార్. ఓకే. సరే అలాగే. అలాగేనండి మరి. రేపు నేను నాకు స్కూల్ ఉంది అని చెప్పిన నేను. స్కూల్ ఉంది, రేపు గ్రాడ్యుయేషన్ డే ఉంది అని కూడా చెప్పిన. ఇంకా మళ్ళీ ఎస్ఆర్ లాంటివి ఏంది? ఏంటి? నాకు అర్థం కావట్లేదు మీ వాయిస్.